VLSI యూనిట్ 3 దాకా అయిపోయింది. యూనిట్ 4 స్టార్ట్ చేద్దాం. యూనిట్ 4 ఏంటంటే ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్, అంటే బ్యాక్ అండ్ ఎన్మాస్ ఫ్యాబ్రికేషన్, CMOS ఫ్యాబ్రికేషన్ చెప్తాను. అలాగే మాస్ఫెట్ గురించి కూడా చెప్తాను. యాక్చువల్ గా మాస్ఫెట్ గేట్ లెవెల్ మోడలింగ్ లో చెప్పాలి. అది యూనిట్ 3 లాస్ట్ లో ఉంటాయి ప్రిమిటివ్ స్విచెస్ అని, అంటే CMOS బై CMOS అవన్నీ వచ్చేసుకొని ఎలాగ ఇచ్చేస్తారని అది కూడా నీ వీడియోలో చెప్తాను. ఎందుకంటే యూనిట్ 4 లో మీకు మాస్ఫెట్ గురించి మొత్తం అంత మాస్ఫెట్ ట్రాన్సిస్టర్ అదే బీజేటీ మొత్తం ఆ రెండింటి గురించి చెప్పిన తర్వాత చెప్తే బాగుంటుందని ఆ యూనిట్ చిన్నపాటే అది నేను కవర్ చేసేస్తాను. సో ఫస్ట్ స్టార్ట్ చేద్దాం అయితే యూనిట్ 4. సో మ్యాక్స్ అయిపోద్ది. VLSI నాకు ఒక 2 to 3 days లో VLSI అయిపోద్ది. దాని తర్వాత సిగ్నల్ SS స్టార్ట్ చేస్తాం, సిగ్నల్స్ అండ్ సిస్టమ్. సో వెయిట్ చేయండి. మీకు ఏదైనా ఇంకేమైనా ఎక్స్ప్లెయిన్ చేయలేదంటే కింద మెన్షన్ చేయండి. ఎందుకంటే మా కాలేజ్లోనే ఇలాగే ఉన్నాయి PDFs. సో అందుగురించి ఈ మోడల్లో చెప్తున్నాను. ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయలేదంటే కింద మెన్షన్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో వీడియోని స్టార్ట్ చేద్దాం. అయితే యూనిట్ 4 స్టార్ట్ చేసే ముందు అసలుకి ట్రాన్సిస్టర్ ఇప్పుడు ఇటు గురించి చెప్పాలి మీకు. యాక్చువల్గా ఏసీ దాకా ఆగుదాం అనుకున్నామని, అనలాగ్ ఎలక్ట్రానిక్స్ దాకా ఆగుదాం అనుకున్నాం, కానీ చెప్పాలి. ట్రాన్సిస్టర్ 2 types ఉంటాయి, BJT అండ్ FET. BJT అంటే ఏంటంటే బైపోలర్ జంక్షన్ ట్రాన్సిస్టర్, ఫీల్డ్ ఎఫెక్టివ్ ట్రాన్సిస్టర్, FIELD, ఫీల్డ్ ఎఫెక్టివ్ ట్రాన్సిస్టర్, ఫీల్డ్ ఎఫెక్టివ్ ట్రాన్సిస్టర్. అయితే ఈ రెండింటి మధ్యన ఏంటి యాక్చువల్గా మీరు BJT మామూలు ట్రాన్సిస్టర్, యాక్చువల్ ట్రాన్సిస్టర్ అంటేనే 2 types ఉంటాయి. BJT అంటే మనకి ఎమిటర్ బేస్ కలెక్టర్ ఉంటుంది కదా, ఎమిటర్ బేస్ కలెక్టర్ అది ట్రాన్సిస్టర్లో వస్తుంది. FETలోనే మాస్ఫెట్స్ వస్తాయి. మాస్ఫెట్లోనే ఎన్హాన్స్మెంట్, డిప్రెషన్ టైప్. ఫస్ట్ అది మీకు తెలియాలి. BJT అంటే మరి ఏదో మీరే అంటే యాక్చువల్గా యాక్చువల్ ట్రాన్సిస్టర్ అంటే నేను ఏంటంటే ట్రాన్సిస్టర్ అంటే BJT అంటే నాకు తెలీదు. ట్రాన్సిస్టర్ అంటే ఎమిటర్ బేస్ కలెక్టర్ ఉంటుంది, అదే ట్రాన్సిస్టర్ అని అనుకునేవాడిని. అంటే చాలా మందికి తెలుసు, కానీ నేను ఫస్ట్లో నాకు అనుకునేవాడిని ట్రాన్సిస్టర్ అంటే ఎమిటర్ బేస్ కలెక్టర్ ఉంటుంది, మనం కామన్ బేస్ క్యారెక్టరిస్టిక్స్ కాన్ఫిగరేషన్, కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్, కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ చదివాం కదా, IC బేటా లేదా బేటా ఆల్ఫా బేటా గామా గురించి చదివాం కదా, అదే ట్రాన్సిస్టర్ అంటే అనుకున్నాను. కాదు, అంటే యాక్చువల్గా ట్రాన్సిస్టర్లోన మాస్ఫెట్స్ కూడా ఒక టైప్ ఆఫ్ ట్రాన్సిస్టర్. అంటే మన చిప్ మీద ఒక ట్రాన్సిస్టర్ పెట్టామని అంటాం, అది ట్రాన్సిస్టర్ BJT అవ్వచ్చు, మాస్ఫెట్ అవ్వచ్చు. మన కరెంట్ మెన్షన్ చేయరు. మనం ఏంటో అనుకుంటాం యాక్చువల్గా సెకండ్ ఇయర్లోన జేఫెట్ ఇవన్నిటి గురించి, అంటే AECలోన 4 units BJT మీద ఉంటుంది, 1 unit మాస్ఫెట్ మీద ఉంటుంది. ఇది యాక్చువల్ చేంజ్ చేయాలి. సో మనం ఏంటో అనుకుంటాం అంటే ఎమిటర్ బేస్ కలెక్టర్ ట్రాన్సిస్టర్, BJT ట్రాన్సిస్టర్ అని అనుకుంటాం. కాదు, మాస్ఫెట్ కూడా ఉండొచ్చు. మాస్ఫెట్కి BJTకి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే BJT నుంచి మాస్ఫెట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. యాక్చువల్గా ఇది కరెంట్ డ్రివెన్ ట్రాన్సిస్టర్. కరెంట్ డ్రివెన్ అంటే కరెంట్ కంట్రోలర్ అనుకోండి. ఇది వోల్టేజ్ కంట్రోలర్. మాస్ఫెట్ చాలా డిఫరెన్స్. వోల్టేజ్ కంట్రోలర్, కరెంట్ కంట్రోలర్. ఇదే బిట్ కూడా రావచ్చు PG సెట్లో గట్ట, AP PG సెట్లో. BJT అనేది కరెంట్ కంట్రోలర్. అదే మాస్ఫెట్స్, ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ అనేది వోల్టేజ్ కంట్రోలర్. మీరు చదివినప్పుడే మీకు ఇది అర్థం కావాలి. ఎందుకంటే మీరు కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్, కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్, కామన్ బేస్ కాన్ఫిగరేషన్ చదివినప్పుడు కామన్ బేస్ కాన్ఫిగరేషన్లో ఆల్ఫా IC/IB అని IC/IE అదే IB అదేదో రాస్తాం కదా, నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఆల్ఫా IC/IE అనుకుంటున్నాను. కామన్ బేస్ IC/IE. ఓకేనా? ఆల్ఫా IC/IE. ఇక్కడ VC/VE రాయొచ్చు కదా, రాయలేము. ఓన్లీ IC/IE రాయాలి. బేటా IC/IB అని రాయగలం. ఎందుకంటే ఇది కరెంట్ కంట్రోలర్. అంటే ఇది కరెంట్ యాక్చువల్గా మీరు కరెంట్ కంట్రోలర్. అందుగురించి ఇక్కడ IC/IB ఆల్ఫా బేటా గామాలో వస్తాయి. వోల్టేజ్ కంట్రోల్ మాస్ఫెట్లో మనం గీసినప్పుడు VGS అప్లై చేస్తాం. VGS అప్లై చేసి IC అదేదో నొక్కుతాం. అంటే IC
ఇక్కడ కూడా ఇన్పుట్ వోల్టేజ్ ఇస్తాం. మనం ఇప్పుడు ల్యాబ్స్లోనే ఇన్పుట్ వోల్టేజ్ ఇస్తాం. యాక్చువల్గా ఇవి రెండు మీకు ముందు చెప్పాల్సిన ముందు డయోడ్ గురించి చెప్తాను మీకు ఫస్ట్. అర్థమైందా? వోల్టేజ్ కంట్రోలర్ అని నేను ఇప్పుడు ప్రూఫ్ కూడా చేస్తానండి. ఇది కరెంట్ కంట్రోలర్ అని ప్రూఫ్ కూడా చేస్తాను. అయితే ఫస్ట్ డయోడ్ గురించి తెలుసుకుందాం. డయోడ్ ఏంటంటే జస్ట్ పిఎన్ జంక్షన్ డయోడ్ అంటే జస్ట్ డోపింగ్ జరుగుతుంది. అంటే ఇక్కడ పి ఇన్ప్యూరిటీస్ వస్తుంది, ఇక్కడ ఎన్ ఇన్ప్యూరిటీస్ వస్తాయి. అంటే మీరు సెమీ కండక్టర్లో పి ఇన్ప్యూరిటీస్ ఎన్ ఇన్ప్యూరిటీస్ వేస్తే కరెక్ట్గా పిఎన్ జంక్షన్ డయోడ్ ఇది ఫామ్ అయిపోద్ది. ఇది పి సింబల్, ఇది ఎన్ సింబల్. ఓకేనా? ఈ పి సింబల్కి పాజిటివ్ టెర్మినల్, ఎన్ నెగిటివ్ సింబల్కి నెగిటివ్ టెర్మినల్ ఇస్తే ఇది ఫార్వర్డ్ బయాస్ అంటాడు. ఇది ఫార్వర్డ్ బయాస్. అర్థమైందా? పీకేమో పాజిటివ్ టెర్మినల్, ఎన్కేమో నెగిటివ్ టెర్మినల్. నెగిటివ్ టెర్మినల్ చిన్నగా ఉంటుంది, పాజిటివ్ టెర్మినల్ పెద్దగా ఉంటుంది. అది ఫార్వర్డ్ బయాస్ అంటాడు. ఇదే రివర్స్ చేసాం అనుకోండి, పిఎన్ ఉందా, పీకేమో నెగిటివ్ టెర్మినల్, ఎన్కేమో పాజిటివ్ టెర్మినల్ ఇచ్చాం అనుకోండి, ఇది రివర్స్ బయాస్. మనం ఎప్పుడు ఫార్వర్డ్ బయాస్లోనే ఇది అవుతుంది. ఫార్వర్డ్ బయాస్లోనే కరెంట్ ఫ్లో అవుతుంది, రివర్స్ బయాస్లోనే సాచురేషన్ మోడ్కి వచ్చేది. మీకు ఎలాగ ఈక్వేషన్ ఉండి ఇలాగ సాచురేషన్ మోడ్కి వచ్చేస్తుంది. అంటే ఓపెన్ అయిపోద్ది, స్విచ్ ఓపెన్ లాగా అయిపోద్ది, ఫ్లో అవ్వదు కరెంట్. పాజిటివ్ టెర్మినల్లో ఫ్లో అవుతుంది కరెంట్. ఓకేనా? ఫార్వర్డ్ బయాస్ ఇది ఎందుకు చెప్పానంటే మీకు బీజేటీలో 2 టైప్స్ ఉంటాయి. ఎటైతే వెళ్ళిపోతుంది, కానీ ఇవన్నీ చెప్పాలి కదా వర్సెట్. మీకు ఇవన్నీ తెలిస్తే అప్పుడు మీకు కరెంట్ డ్రైవెన్ వాటర్ డ్రైవెన్ అర్థమవుద్ది. నేను ఏసీ ఫస్ట్ చెప్పాలి, డిఎల్డి అవన్నీ చెప్పిన తర్వాత వేలేసి స్టార్ట్ చేయాలి. నేను తప్పు చేశాను. ఓకే? బీజేటీ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్లోన పిఎన్పి ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. యాక్చువల్ పిఎన్పి ఏంటి, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్ ఏంటని అంటే ఎమిటరు చూడండి, ఎమిటరు, బేసు, కలెక్టర్. ఓకేనా? ఇది పిఎన్పి ట్రాన్సిస్టర్. ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అంటే ఎన్ పి ఎన్ ఉంటుంది. ఎమిటర్, బేస్, కలెక్టర్. అయితే ఈ ఎమిటరు పి ఉన్నప్పుడు ఇక్కడ పాజిటివ్ పిఏ అప్లై చేస్తాం, ఇక్కడ నెగిటివ్. ఇది యాక్చువల్గా 4 రీజన్స్ ఉంటాయి. యాక్చువల్గా బీజేటీలో 4 రీజన్స్ ఉంటాయి. ఫార్వర్డ్ బయాస్, సాచురేషన్, కట్ ఆఫ్ రీజన్, యాక్టివ్ రీజన్, ఇంకో 2 రీజన్స్ ఉంటాయండి. కట్ ఆఫ్, యాక్టివ్, నేను మర్చిపోయానంటే రావట్లేదు. అంటే 2 ఫార్వర్డ్ బయాస్లో ఉంటే, ఫార్వర్డ్ బయాస్ రివర్స్ బయాస్లో ఉంటే అది యాక్టివ్ రీజన్. కట్ ఆఫ్ రీజన్ అంటే 2 రివర్స్ బయాస్లో ఉంటాయి. రివర్స్ బయాస్, ఇది రివర్స్ బయాస్లో ఉండి ఇది ఫార్వర్డ్ బయాస్. ఎమిటర్ బేస్ రివర్స్ బయాస్లో ఉండి ఇది ఇంకో 2 ఉంటాయండి. నేను మర్చిపోయాను, సారీ, నాకు గుర్తు రావట్లేదు అది కరెక్ట్గా, ఈ టైం మర్చిపోయాను. సో ఓకేనా? ఎమిటర్ బేస్ ఫార్వర్డ్ బయాస్లో ఉండాలి. ఓకేనా? అయితే మరి మీరు గీసినప్పుడు, ట్రాన్సిస్టర్ గీసినప్పుడు ఇది ఎమిటర్ దగ్గర సింబల్ వేస్తాం, ఎందుకంటే ఎమిటరే ఇన్పుట్. ఓకేనా? ఇలా ఉంటుంది పిఎన్పి ట్రాన్సిస్టర్. అంటే బీజేటీ ట్రాన్సిస్టర్ ఇలా ఉంటుంది. ఇక్కడ బేసు సర్క్యులర్ ఉంటుంది, ఎందుకంటే ఇది మొత్తం ఒకే ఈటి గురించి. ఇది మామూలుగా మీరు ఏదైనా ఈట్లోనే ఇలా మామూలుగా గీస్తారండి, సర్కిల్ లేకుండా అది వేరే సింబల్ అయిపోద్ది. సర్కిల్ ఉండాలి, అది ట్రాన్సిస్టర్ ఒక సింబల్. ఓకేనా? ఇది ఎమిటర్, ఇది బేసు. ఎమిటర్ మీద ఇంక్లూడ్ అయి ఉంటుంది, అంటే సింబల్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. దాన్ని బట్టే డిసైడ్ అవుతుంది పిఎన్పి ఎన్పిఎన్ అనేది. ఒకవేళ లోపలికి వస్తుంది అనుకోండి, లోపలికి కరెంట్ వెళ్తుంది అనుకోండి, లోపలికి ఎర్రర్ సింబల్ ఉంటే అది పిఎన్పి ట్రాన్సిస్టర్. ఎలాగంటే ఇక్కడ చూడండి, ఫార్వర్డ్ బయాస్ ఇచ్చేసినప్పుడు కరెంట్ ఎలా ఫ్లో అవుద్ది, లోపలికి వెళ్తుంది. చూడండి, ఎమిటర్ లోపలికి కరెంట్ వెళ్తుంది చూడండి, ఎందుకంటే ఇక్కడ ఫార్వర్డ్ బయాస్. ఎన్పిఎన్ చూడండి, ఎన్ పిఎన్. ఇందులో మనం ఏంటి, ఎమిటర్ బేస్ కలెక్టర్ కదా. ఎమిటర్ బేస్ మీద ఏంటి, ఫార్వర్డ్ బయాస్ ఉండాలి. అంటే ఎన్కి ఎన్ టెర్మినల్ కనెక్ట్ చేసి పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేయాలి. ఇక్కడ ఏదో ఒకటేనండి, ఇది ఫార్వర్డ్ బేస్ రివర్స్ బేస్లో అయితే రివర్స్ బేస్ ఇలా పెడతా, రివర్స్ బేస్ అవుతుంది. అయితే ఇది ఫార్వర్డ్ బేస్లో ఉంది కదా, ఇది చూడండి కరెంట్ ఎలా ఫ్లో అవుద్ది, ఇలా ఫ్లో అయ్యి ఇలాగ వస్తుంది. అంటే ఎమిటర్ నుంచి బయటకు వస్తుంది చూడండి, పాజిటివ్ టెర్మినల్ నుంచి, బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్ నుంచి కరెంట్ వెళ్ళి ఇక్కడ బేస్లోకి వెళ్ళి ఎమిటర్ నుంచి బయటకు వస్తుంది. అంటే సేమ్ సింబల్, ఎమిటర్ కలెక్టర్ బేస్ కదా, బేసు. ఇక చూడండి
కరెంట్ ఏంటి బయటికి వెళ్తుంది, ఎమిటర్ నుంచి బయటికి వెళ్తుంది. అంటే ఈ సింబల్ ఉందనుకోండి, ఇది ఎన్పిఎన్. ఓకేనా, ఎన్పిఎన్. పిఎన్పి అంటే లోపలికి వస్తుంది, సింబల్ లోపలికి వచ్చిందంటే పిఎన్పి, బయటికి వెళ్ళిందంటే ఎన్పిఎన్. మీకు మీరు మర్చిపోతే ఈ కేసు కన్సిడర్ చేయండి. ఎమిటర్ బేస్ కలెక్టర్ పిఎన్పి అంటే పిఎన్పి రాస్తారు. అయితే మీరు ఇక్కడ దీనికి పాజిటివ్ టెర్మినల్ ఫ్లో చేస్తేనే ట్రాన్సిస్టర్ ఆన్ అవుద్ది. కాబట్టి ఫార్వర్డ్ బేస్ లో పెట్టాలి. అంటే పీకి పాజిటివ్ టెర్మినల్ కరెంట్ చేస్తాం, అంటే ఇలా కరెంట్ లోపలికి వెళ్తుంది. అంటే పీ లోపలికి కరెంట్ వెళ్తుంది, పాజిటివ్ టెర్మినల్ కాబట్టి లోపలికి వస్తుంది కరెంట్. కాబట్టి లోపలికి ఉందంటే అది పిఎన్పి. బయటకు వెళ్తుంది కరెంట్ అంటే ఎన్ నుంచి బయటకు వెళ్తుంది కరెంట్. ఇక్కడ చూడండి, ఎన్ నుంచి ఎప్పుడు ఎన్కి అట్రాక్ట్ చేస్తుంది, ఎన్ నుంచి బయటకు వెళ్తుంది. ఎన్ నుంచి బయటకు వెళ్ళిందంటే అది ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. ఎందుకంటే ఇక్కడ మీరు సింపుల్గా ఈ రెండు కేసులు మీకు అర్థమైతే మీకు ఇంకా గుర్తుండిపోద్ది. నెక్స్ట్ మాస్ఫెట్ గురించి చెప్తాను. ఇవి రెండు ఓకేనా. ఇది ఎందుకు చెప్పానంటే మీరు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ఈ సింబల్ ఎలా గుర్తు పెట్టుకోవాలని. నేను సరిగ్గా గీయలేదు, కింద ఫోటో పెడతాను, ఇక్కడ ఎడిట్ చేసి ఒక ఫోటో పెడతాను గూగుల్ నుంచి ఎతికి. ఆ ఫోటో చూసి కరెక్ట్గా మెన్షన్ చేస్తాను ఓకేనా. అయితే ఇదంతా ఎందుకు చెప్పానంటే అమ్మా ఇప్పుడు కరెంట్ కంట్రోల్లో నేను చెప్పాను. యాక్చువల్గా బీజేటీలో నేట్ అవుద్దంటే బీజేటీ మనం వోల్టేజ్ ఇచ్చినప్పుడు కరెంటు ఫుల్గా తీసుకుంటుంది. అంటే బేస్ దగ్గర కరెంట్ ఫుల్ తీసుకుంటుంది. అంటే ఇన్పుట్ రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది? ఇన్పుట్ రెసిస్టెన్స్ ఐడియల్ కేసులో 0 ఉంటుంది, 0 ohms ఉంటుంది. కానీ ఐడియల్ కేసు మనకి ఇంక్లూడ్ అవ్వదు. ఐడియల్ కేసు ఏంటంటే యాక్చువల్గా ఐడియల్ కేసు అని మీకు ఎలా చెప్పాలి, గ్రాఫ్లో మీకు ఐడియల్ కేసు నాన్ ఐడియల్ కేసు ఏంటంటే ఏ ఫ్యాక్టర్స్ లేనప్పుడు, అంటే పవర్ లాసెస్, ఎనర్జీ లాసెస్ ఏటి లేనప్పుడు, ట్రాన్సిస్టర్ ఉన్నప్పుడు పవర్ లాస్ అవుద్ది. ఎందుకంటే వోల్టేజ్ కరెంట్ రెండు వెళ్తే ఏటవుద్ది, పవర్ ఈజ్వల్స్ టు VI మల్టిప్లై చేస్తే ఎంత కొంత పవర్ లాస్ ఉంటుంది. ఏ సెమీ కండక్టర్ అయినా, ఏ మెటీరియల్ అయినా. ఎందుకంటే అన్ని మెటీరియల్ ఒకే హీట్లో ఉండదు కదా, అందరి మనుషులు ఒకేలా ఉండరు కదా. అంటే మెటీరియల్ డెన్సిటీ అన్ని ఒకేలా ఉంటుంది. చిన్న చేంజ్ వల్ల కూడా పవర్ లాసెస్ చిన్న ఎఫెక్ట్ చూపిస్తుంది. మన పవర్ ఇచ్చే ఇన్పుట్ పవర్ పెట్టి యాక్చువల్ ఎఫిషియన్సీ కూడా యాక్ట్ అవుద్ది. సో అవన్నీ ఐడియల్ కేస్. అంటే ఐడియల్ అంటే అది ఏటి మీద డిపెండ్ అవ్వదు. ఇప్పుడు మనం సిగ్నల్ పంపిస్తాం, సిగ్నల్ పంపించిన దీనికి కంపేర్ చేయొచ్చో లేదో, సిగ్నల్ పంపించినప్పుడు ఎయిర్లోన మన ఐడియల్ కేస్ అంటే ఎయిర్లో ఏట ఉండకూడదు, ఆక్సిజన్ నైట్రోజన్ ఏట ఉండకూడదు. కానీ మనకి ఎయిర్లోన డస్ట్ పార్టికల్స్, ఎయిర్లోన ఆక్సిజన్ నైట్రోజన్ అన్నీ ఉంటాయి. కాబట్టి సిగ్నల్ వెళ్ళినప్పుడు దాన్ని కూడా ఎఫెక్ట్ చేయాలి. ఐడియల్ కేసులో ఏదో ఉన్నాను అనుకుంటాం. ఐడియల్ కేసులో ఏంటంటే ఈ పవర్ లాసెస్, ఎనర్జీ లాసెస్ ఏటి ఉండదు అని అనుకుంటాం. కానీ ఇన్పుట్ రెసిస్టెన్స్ ఎంతో కొంత ఉంటుంది, అది చాలా తక్కువ ఉంటుంది. వెరీ లెస్ ఇన్పుట్ రెసిస్టెన్స్ ఓకేనా, ఏటికి బీజేటీకి. కానీ ఎఫ్ఈటీకి, ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్కి ఇన్పుట్ రెసిస్టెన్స్ అనేది ఇన్ఫినిటీ. అంటే ఐడియల్ కేసులో ఇన్ఫినిటీ ఆర్ వెరీ హై ఉంటుంది. ఎందుకు? ఇది కరెంట్ని తీసుకోదు అసలుకి. ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ కరెంట్ తీసుకోదు. మరి కరెంట్ తీసుకోకంటే ఎలా రన్ అవుద్ది అని నన్ను అడగొచ్చు, అది చెప్తాను. కరెంట్ తీసుకోకంటే ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ రన్ అవుద్ది. ఫీల్డ్ అంటేనే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని అర్థం. మీకు అర్థం ఒక 2 minutes వెయిట్ చేస్తే మీకు అర్థం అయిపోద్ది. ఇన్పుట్ రెసిస్టెన్స్ ఇన్ఫినిటీ ఉంటుంది. ఎందుకంటే కరెంట్ని తీసుకోదు, ఇది వోల్టేజ్ కంట్రోల్, వోల్టేజ్ని తీసుకుంటుంది బేస్ని, అదే గేట్ నుంచి. అయితే మీకు ఫస్ట్ ఒక్క 2 minutes, ఇంకో 2 minutes వెయిట్ చేయండి. బీజేటీ అయిపోయింది కదా, ఇన్పుట్ రెసిస్టెన్స్ మళ్ళీ ఇది బ్యాక్ వస్తాను. ఇది బ్యాక్ వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వెళ్దాం, కరెంట్ డ్రివెన్ వోల్టేజ్ డ్రివెన్కి వెళ్దాం. ఫస్ట్ మీకు మళ్ళీ అయితే ఎన్పిఎన్ మాస్ఫెట్ గురించి చెప్తాను. మాస్ఫెట్ యాక్చువల్గా చాలా ఉంటాయండి. నేను మీకు యాక్చువల్గా గేట్ కరెంట్ ఎప్పుడు 0 తీసుకోండి మాస్ఫెట్లోన. ఐజీ ఈక్వల్స్ టు 0. ఐజీకి బట్టి మనం కంట్రోల్ చేస్తాం. ఇన్పుట్ ఎప్పుడు గేట్ దగ్గర వేస్తాం. మాస్ఫెట్ గేట్ ఇన్పుట్ ఎప్పుడు గేట్ దగ్గర వేస్తాం. ఇక్కడ మనం దేనికైనా ఇవ్వచ్చు ఇన్పుట్కి. అందుగురించి బీజేటీలోన కామన్ బేసు, కామన్ కలెక్టరు, కామన్ ఎమిటర్ అనే 3 క్యారెక్టరిస్టిక్ చదువుతాం. కానీ మీరు ఎవరైనా అడిగారా మీకు ఏ సార్కైనా మీరు అడగండి, మాస్ఫెట్లోన మరి గేటు డ్రైన్, సోర్సు గేటు డ్రైన్ అని 3 టెర్మినల్స్ ఉంటాయి. అయితే మీరు ఎవరైనా అడగండి సార్కి, మరి కామన్ సోర్సు, కామన్ గేటు, కామన్ డ్రైన్
అనే ఈ 3 క్యారెక్టరిస్టిక్స్ ఎందుకు చదవమని అడగాలి. అప్పుడు మీకు అర్థమవుద్ది. ఎప్పుడు మాస్ఫెట్లో ఇన్పుట్ గేట్కే ఇస్తాం. ఇన్పుట్ గేట్ కరెంట్ 0 అని తీసుకోవాలి. ఎందుకంటే మీకు చెప్పాను ఇన్పుట్ రెసిస్టెన్స్ ఎంత, ఇన్పుట్ రెసిస్టెన్స్ ఇన్ఫినిటీ రెసిస్టెన్స్ ఇన్ఫినిటీ అంటే I ఈజ్ ఈక్వల్స్ టు V/R, V/R కదా. ఇక్కడ ఇన్ఫినిటీ చేయండి, ఇన్ఫినిటీ అంటే 1/0 అంటే I ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా, అలాగా వస్తుంది. ఐజీ ఇన్పుట్ ఎప్పుడు ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్కి గేట్కి ఇస్తాం. యాక్చువల్గా అవన్నీ నీటి చెప్తాను, అయితే గాబరి పడిపోతున్నాను. నీటి చెప్తాను. సోర్స్, గేట్, డ్రైన్. మాస్ఫెట్ అంటే మెటల్ ఆక్సైడ్ ఫీల్డ్ ఎఫెక్టివ్ ట్రాన్సిస్టర్, అది ఫుల్ ఫామ్. ఓకేనా, సోర్స్, గేట్, డ్రైన్. సోర్స్, గేట్, డ్రైన్ ఇది ఎలా గీద్దాం? సోర్స్, గేట్, డ్రైన్. మాస్ఫెట్ యాక్చువల్ మాస్ఫెట్ సింబల్ ఎలా ఉంటుంది? యాక్చువల్గా ఇది ట్రాన్సిస్టర్ సింబల్ కూడా, అంటే ట్రాన్సిస్టర్ సింబల్ కాదు, ఇది ఎమిటర్ ఎక్కడ ఉంటుంది. ఎమిటర్ బేసింగ్ ఎక్కువ ఉంటుంది, కలెక్టర్ బేస్ కింద ఉంటుంది. కలెక్టర్ 3 టెర్మినల్స్ లాగుతారు. అయితే ఇక్కడ కూడా సేమ్, సోర్సు, డ్రైన్, గేట్ ఇక్కడ ఉంటుంది. SiO2తో లేయర్తో ఇలాగా గేట్ టెర్మినల్, డ్రైన్ టెర్మినల్, సోర్స్ టెర్మినల్. అయితే ఇక్కడ N ఉంటే ఇది P అవుద్ది, ఇది P అవుద్ది. ఓకేనా, ఎందుకంటే NPN ఇది PNP మాస్ఫెట్ ఇది. ఓకేనా, సోర్స్, గేటు, డ్రైన్, సోర్సు, గేటు, డ్రైన్ ఇలా ఉంటుంది. అయితే మీకు ఇంకా ఈజీ వేలని చెప్పాలంటే 2 సింబల్స్ ఉంటాయి, 2 వస్తాయి. ఎలాగొస్తుంది? సోర్స్ ఇక్కడ ఇన్పుట్ ఎప్పుడు సోర్స్ దగ్గర ఉంటుంది. ఇది సోర్సు, ఇది సోర్సు, ఇది గేట్, ఇది గేట్ టెర్మినల్, ఇది డ్రైన్ టెర్మినల్. సేమ్ ఎలాగా సర్కిల్లో ఉంటుంది. అయితే ఇక్కడ ఇన్పుట్ లోపలికి వస్తుందంటే, అక్కడ ఇన్పుట్ లోపలికి వస్తుందంటే పిఎన్పి, ఇక్కడ ఎన్పిఎన్ మాస్ఫెట్ అని ఇక్కడ చేంజ్ అవుద్ది. గమనించండి. ఎన్హాన్స్మెంట్ మాస్ఫెట్, డిప్లేషన్ మాస్ఫెట్ అని ఉంటుంది. ఎన్హాన్స్మెంట్ అదే డిప్లేషన్. ఓకేనా, కొంచెం నెత్త వస్తుంది. ఎన్హాన్స్మెంట్ అండ్ డిప్లేషన్ మాస్ఫెట్. ఎన్హాన్స్మెంట్ అంటే మనం ఏ ఇన్పుట్ ఇవ్వకముందు, అంటే ఏ ఇన్పుట్ ఇవ్వలేదు, గేట్కి ఏటికి ఇన్పుట్ ఇవ్వలేదు, ఆ ముందే ఛానల్ కండక్ట్ అయ్యి ఉండదు. డ్రైన్ సోర్స్ మీద ఏ ఛానల్ కండక్ట్ అయ్యి ఉండదు. మీకు చెప్పాను దీన్ని కరెంట్ లోపలికి తీసుకోవద్దు. అయితే కరెంట్ లోపలికి తీసుకున్నప్పుడు ఈ రెండింటి మధ్య ఎలక్ట్రాన్ ఫ్లో ఉండేటట్లు ఒక ఫీల్డ్ని సెటైన్ చేస్తాం. అది సెటైన్ చెయ్యకపోతే అది ఎన్హాన్స్మెంట్. డిప్లేషన్ రేంజ్ అంటే ఈ రెండింటి మధ్య ఫ్లో అవ్వడానికి ఒక ఛానల్ లాంటిది క్రియేట్ చేస్తాం. ఛానల్ లాంటిది క్రియేట్ అయిందంటే అది డిప్లేషన్. ఛానల్ లాంటిది క్రియేట్ అవ్వలేదంటే ఎన్హాన్స్మెంట్. ఓకేనా, ఇన్పుట్ వోల్టేజ్ ఇచ్చిన తర్వాత డెఫినెట్లీ ఛానల్ క్రియేట్ అయిపోద్ది, అది చెప్తాను. ఓకేనా, ఇలా ఈ సింబల్ అదే సోర్స్ సింబల్ బయటకు ఉంది అనుకోండి. సోర్స్ సింబల్ బయటకు ఉండి డ్రైన్ ఇది ఇదండి ఎన్పిఎన్కి, ఇది పిఎన్పి ట్రాన్సిస్టర్, అదే ట్రాన్సిస్టర్ అంటాను మాస్ఫెట్. ఓకేనా, యాక్చువల్గా మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ టూ బేస్ లాంటి గేట్స్ ఉంటాయి, అంటే 2 లైన్స్ ఉంటాయి. 1 లైన్ ఉంటే అది ట్రాన్సిస్టర్ అవుతుంది. ఓకేనా, ఎన్హాన్స్మెంట్ ఇలా కొన్ని ఉంటాయి, అది ఎన్హాన్స్మెంట్. డిప్లేషన్ అంటే ఇలా స్ట్రైట్ లైన్ ఉంటుంది. ఇలాగ ఈ కర్వ్ లైన్ లాంటిది ఉండాలి, కట్ల లైన్ ఉంటే అది ఏంటది ఎన్హాన్స్మెంట్, ఇది డిప్లేషన్ లేదు. ఓకేనా, మీకు అర్థమై ఉంటుంది. ఫస్ట్ మళ్ళీ చెప్పాలి కదా. గేటు యాక్చువల్గా మనం మాస్ఫెట్లోన ఇన్పుట్ ఎప్పుడు గేట్కే వేస్తాము. మీకు ముందే చెప్పాను. ఇక్కడ మీరు కావాలంటే మీ సార్స్కి అడగండి, మీరు చదువుతారు కదా, ఇలాంటి డౌట్ అడగండి. మీకు వైవా అడిగిన వాళ్ళు కాకపోతే ఎవరికైనా అడిగండి ఇలాంటి డౌట్. సార్ ఇది బీజేటీలోనైతే మనం ఏంటది కామన్ బేస్ 3 కాన్ఫిగరేషన్ చదువుతాం కదా. కామన్ బేస్, కామన్ కలెక్టర్, కామన్ ఎమిటర్ 3 కాన్ఫిగరేషన్ చదువుతాం కదా. కానీ మనం మాస్ఫెట్లోన ఓన్లీ ఎందుకు అదే కాన్ఫిగరేషన్ చదవము అంటే కామన్ గేటు, కామన్ సోర్సు, కామన్ డ్రైన్ కాన్ఫిగరేషన్స్ ఎందుకు చదవమా అని అడిగితే అప్పుడు చెప్తారు. ఓకేనా, గేట్ దగ్గర ఇన్పుట్ వేస్తాము. అయితే ఇన్పుట్ యాక్చువల్గా ఫీల్డ్ ఎఫెక్టివ్ ట్రాన్సిస్టర్ మీకు చెప్పాను. ఎఫ్ఈటీ అంటే ఫీల్డ్ ఎఫెక్టివ్ ట్రాన్సిస్టర్. జేఫెట్ అని ఉంటుంది, అది వేరేది, అది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది అవసరం లేదు ఇప్పుడు. అది ఏఈసీలో మొత్తం ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫీల్డ్ ఎఫెక్టివ్ ట్రాన్సిస్టర్ అంటే ఏంటంటే, ఫీల్డ్ ఎఫెక్టివ్ ట్రాన్సిస్టర్
ఇది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఫీల్డ్, మెయిన్గా మనం ఇన్పుట్ వోల్టేజ్ ఇవ్వగానే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఫార్మ్ అయిపోతుంది, స్ట్రాంగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్మ్ అవుతుంది. అది చూడండి, అందుగురించి ఫీల్డ్ ఎఫెక్టివ్ ట్రాన్సిస్టర్. బీజేటీ అంటే బైపోలర్ జంక్షన్ ట్రాన్సిస్టర్. ఇక్కడ జంక్షన్ ఫార్మ్ అవుద్ది, అంటే ఇక్కడ ఇలా ఫార్మ్ పాజిటివ్ ఇలా నెగిటివ్ ఇలా జంక్షన్ ఫార్మ్ అవుద్ది. కానీ ఇక్కడైతే ఫీల్డ్ డైరెక్ట్ ఎలక్ట్రికల్ స్ట్రాంగ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఫార్మ్ అయిపోద్ది. సో మనం అంటే కరెంట్ తీసుకోదు, ఇందులో కరెంట్ ఫ్లో అవుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే వోల్టేజ్ 0 చేస్తామో వెంటనే ఇక్కడ స్టాప్ అయిపోద్ది, అంటే ఆ బీజేటీ ఆఫ్ అయిపోద్ది. కానీ ఇక్కడ మాత్రం మాస్ఫెట్ ఆఫ్ అవ్వదు, కొంత టైం ఇంకా ఆన్ అవుతూ ఉంటుంది, ఛార్జ్ అలాగే డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే స్ట్రాంగ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఉండడం వల్ల కెపాసిటెన్స్ ఫార్మ్ అవుద్ది. కెపాసిటెన్స్ స్ట్రాంగ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఎలా ఫార్మ్ అవుద్ది అంటే మీకు కెపాసిటెన్స్ ఫార్ములా ఏంటంటే ఛార్జ్ పర్ వోల్టేజ్. స్మాల్ వోల్టేజ్కి ఛార్జ్ ఎంత చేంజ్ అవుతుందో అది కెపాసిటెన్స్ ఫార్ములా. అది దాన్ని బట్టి డెరైవ్ చేయొచ్చు, అది నేను అంత డెప్త్గా వెళ్ళవసరం లేదు. సో ఏంటంటే ఫీల్డ్ ఎఫెక్టివ్ ట్రాన్సిస్టర్ అంటే ఓన్లీ ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఫార్మ్ అవ్వడం వల్ల ఇది ఆపరేట్ అవుద్ది. ఇది ఓకేనా, మాస్ఫెట్ అనేది ఇది ఎలాగ ఆపరేట్ అవుద్ది. బీజేటీ ట్రాన్సిస్టర్ డైరెక్ట్గా కరెంట్ ఫ్లో ఉంటుంది. కరెంట్ ఫ్లో లేకుంటే ఓన్లీ ఫీల్డ్ అంటే ఓన్లీ దీని మీద డిపెండ్ అవుతుంది, దేని మీద ఎలక్ట్రికల్ ఫీల్డ్ మీద డిపెండ్ అవుతుంది మాస్ఫెట్. ఓకేనా, మీకు అర్థమై ఉంటుంది. అయితే మాస్ఫెట్ కరెంట్ తీసుకోదు, మీకు అర్థమైందా? కరెంట్ తీసుకోదు, ఓన్లీ అక్కడ స్ట్రాంగ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఫార్మ్ అవుద్దా, ఈ వోల్టేజ్ అప్లై చేస్తామా స్ట్రాంగ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఫార్మ్ అవుద్ది. అయితే కరెంట్ తీసుకోదు. ఎందుకు కరెంట్ తీసుకోదంటే అందుగురించి ఇన్పుట్ రెసిస్టెన్స్ ఇన్వర్టర్ పెడతారు. ఐడియల్ కేసులో వెరీ హై పెడతారు ఇన్పుట్ రెసిస్టెన్స్. ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్లు హై ఇన్పుట్ రెసిస్టెన్స్ పెట్టారు అనుకోండి, ఏట్ అవుద్ది? ఇప్పుడు I=V/R, R ఎంత పెంచితే కరెంట్ అనేది అంత తగ్గిపోద్ది. ఇప్పుడు R ఇన్ఫినిటీ పెట్టామనుకో I 0 అయిపోద్ది. R తగ్గించామనుకోండి I పెరుగుతుంది. అయితే ఎప్పుడైతే ఇన్పుట్ రెసిస్టెన్స్ ఐలో పెడతామో, చాలా ఎక్కువ పెడతామో, కరెంట్ అనేది 0కి అయిపోద్ది, అప్రాక్స్ 0 అయిపోద్ది. సో దానివల్ల ఏటవుద్ది? కరెంట్ని తీసుకోదు, వోల్టేజ్ని తీసుకొని ఆ వోల్టేజ్నే కంట్రోల్ చేసుకుంటుంది. అందుగురించి ఇది వోల్టేజ్ కంట్రోలర్ అని పెడతాం. అందుగురించి గేట్ కరెంట్ ఎప్పుడు 0 తీసుకుంటాం. మీరు ఏ మాస్ఫెట్లో చూసుకోండి, ఇన్పుట్ గేట్ దగ్గర ఉంటుంది, ఇన్పుట్ గేట్ కరెంట్ 0 తీసుకుంటాం. అది కేసు, అది గేట్ కరెంట్ 0 తీసుకుంటాం. కాబట్టి ఈజీ క్యాలిక్యులేషన్స్ కూడా ఈజీ అయిపోద్ది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకటి అందుగురించి ఇది వోల్టేజ్ కంట్రోలర్ అయింది, ఇది కరెంట్ కంట్రోలర్ అయింది. అందుగురించి మన ఫార్ములాలు కూడా ఇందులోనా బీజేటీ ఫార్ములాలో ఆల్ఫా బీటా గామా కరెంట్ మీద బేస్ అయ్యి ఉంటుంది. మీరు ఇది కూడా అడగండి ఎందుకు కరెంట్ కంట్రోలర్ అయింది అని. సో ఇది మెయిన్ రీజన్ కరెంట్ కంట్రోలర్. మీరు యాక్చువల్గా పిఎన్పి ఇక్కడ ఎలాగ ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి, ఇలాగ పాజిటివ్ ఇవ్వగానే అవన్నీ ఏఈసీలో చెప్పాలి. ఈడీసీ ఎలక్ట్రానిక్ డివైజెస్ అంటే అనలాగ్ ఎలక్ట్రానిక్స్, ఇవి రెండిట్లో చెప్పాలి. సో ఎంతే అండి, మ్యాక్సిమం చెప్పాను. బీజేటీకి మాస్ఫెట్కి తేడా ఏంటంటే బీజేటీ కరెంట్ కంట్రోలర్, వోల్టేజ్ కంట్రోలర్, అదే మెయిన్ డిఫరెన్స్. అదే ఇది వోల్టేజ్ కంట్రోల్ చేస్తుంది, ఇది కరెంట్ కంట్రోల్ చేస్తుంది. అంతే, చెప్పడానికి ఈజీగా ఉంటుంది కానీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అది ఓల్ తీరిపోయింది. మీకు వోల్టేజ్ కంట్రోలర్ అంటే ఛార్జర్ లాంటిది పెడతాం, ఛార్జర్లోను మాస్ఫెట్ యూజ్ చేస్తాం. మనం బీజేటీ ఎక్కడ యూజ్ చేస్తాం అంటే ట్రాన్సిస్టర్ కరెంట్ కంట్రోల్ చేసింది ఏదైనా అది ట్రాన్సిస్టర్, బీజేటీ ట్రాన్సిస్టర్ అంటేనే మేము చిప్ సెట్ మీద 5 ట్రాన్సిస్టర్స్ పెట్టామని అంటాం. 5 ట్రాన్సిస్టర్ అంటే మీరు అడగాలి అది బీజేటీ ట్రాన్సిస్టరా, జేఫెట్ ట్రాన్సిస్టరా, మాస్ఫెట్టా అని అడగాలి. అది తెలుసుకోవాలి. మెటల్ ఆక్సైడ్ ఇందులోనే ఎఫ్ఈటీ ఫీల్డ్ ఎఫెక్టివ్ ట్రాన్సిస్టర్లో మాస్ఫెట్ ఒకటి, జేఫెట్ ఒకటి ఉంటుంది. జేఫెట్ అవసరం లేదు కాబట్టి నేను చెప్పలేదు, అది ఏసీలో అని చెప్తున్నాను. అన్ని ఎక్కువ ఒకేసారి చెప్పేసి కన్ఫ్యూజ్ చేసాను ఎందుకని. సో నెక్స్ట్ క్లాస్లో మాస్ఫెట్ గురించి ఇంకా స్ట్రాంగ్గా చెప్తాను, ఎందుకంటే నెక్స్ట్ మాస్ఫెట్ వీటి గురించి ఉంటాయి. సో మాస్ఫెట్ గురించి ఇంకా స్ట్రాంగ్ చెప్తాను. ఆ గేట్ దగ్గర కంట్రోల్ ఇస్తే సోర్స్ దగ్గర ఇన్పుట్ ఇస్తాం, అవుట్పుట్ డ్రైన్ నుంచి లాగుతాం. సో అది ఎలాగే చేంజ్ అవుద్ది అవన్నీ చెప్తాను. సో థ్యాంక్ యూ, లాస్ట్ దగ్గర చూస్తుంది. ఇది క్లాసు నాకే కొంచెం మీకు కన్ఫ్యూజ్ అయిపోతారేమో అని అనిపిస్తుంది. మళ్ళీ చెప్పమని చెప్తాను, కింద మెన్షన్ చేయండి. బాగా అర్థం కాలేదంటే మళ్ళీ చెప్తాను. ఓకేనా, థ్యాంక్ యూ, లాస్ట్ దగ్గర చూస్తాను.
అర్థం కాకపోతే కింద మెన్షన్ చేయండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. నేను ఫస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల నేను కన్ఫ్యూజ్ అయిపోయాను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని. స్క్రిప్ట్ కూడా రాయలేదు, స్క్రిప్ట్ రాస్తుంటే ఇంకొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని ఏమో. స్క్రిప్ట్ అంటే ఎట్లేదు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలని వెంటనే రికార్డ్ చేసేయడం వల్ల నేను ఎక్కడి నుంచి డైరెక్ట్గా చెప్పి వచ్చాం అనుకున్నాను. కానీ కొంచెమైనా ప్రాక్టీస్ అవ్వాల్సింది. ప్రాక్టీస్ అవడం ఏం కాదు, ఫస్ట్ ఏది చెప్పాలో తెలిస్తే నీట్గా చెప్పొచ్చు. కానీ నేను ఎలా పడితే అలా చెప్పేశాను కదా, అందు గురించి నాకు కొంచెం ఇట్లా ఉంది. మీరు కింద మెన్షన్ చేయండి, బాగా అర్థం కాలేదని మళ్ళీ చెప్తాను, ఓకేనా? 10 minutes 20 minutes వీడియో కదా, మళ్ళీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ లాస్ట్ దాకా చూసినందుకు. ఓకే, గుడ్ బై.